వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే ఈ వైసీపీ ఎమ్మెల్యేకు ప్రభుత్వం అండుందా? ఇప్పుడు ఇది ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. అదేంటది? వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఏంటి, ఆయనకు ప్రభుత్వం అండ ఉందా అనేటువంటి ఒక ప్రశ్న వేయటం ఏంటి అనుకున్నారా? అవును, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు పరిణామాలు కనుక అబ్జర్వ్ చేస్తే కూటమి ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు ఆ ఎమ్మెల్యే గారికి అండదండలు అందిస్తున్నారనేటువంటి అనుమానం కూటమి పార్టీల కార్యకర్తలకే కలుగుతుంది. ఆయన ఎవరో కాదు, దర్శి నియోజకవర్గానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మరి 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన 11 మంది శాసనసభ్యుల్లో ఆయన ఒకరు. మరి అలాంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఈ ప్రభుత్వంలో అన్ని సాఫీగానే సాగిపోతున్నాయంట. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి అవకతవకలు, ఎలాంటి ఇబ్బందికర వాతావరణం ఆయన అస్సలు ఎదుర్కోవటం లేదంట. ఒక్కసారి మనం వివరాల్లోకి వెళ్తే దర్శి నియోజకవర్గం గురించి ఒకసారి మాట్లాడుకుందాం. దర్శి నియోజకవర్గం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక బలమైనటువంటి నియోజకవర్గం దర్శి నియోజకవర్గం. ఇక్కడ రాజకీయ చైతన్యంతో పాటు సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఉంటుంది. ప్రధానంగా చెప్పాలంటే ఈ నియోజకవర్గంలో రెడ్డి వర్సెస్ కాపు సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఉన్నటువంటి మాట వాస్తవం. ఈ నియోజకవర్గంలో అనేక సార్లు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కూడా అనేక సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి నియోజకవర్గం మరి దర్శి నియోజకవర్గం. ఇక్కడ ప్రధానంగా ప్రత్యేకంగా చెప్పాలంటే కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు ఒక్కసారి కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవలేకపోయిన నియోజకవర్గం ఏదైనా ఉంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అంటే అది ఖచ్చితంగా దర్శి నియోజకవర్గం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే 2024 ఎన్నికల్లో మరి గొట్టిపాటి రవికుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి, మరి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వారిది బలమైన కుటుంబం. మరి ఆయన అన్నయ్య మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య గారి కుమార్తె అయినటువంటి గొట్టిపాటి లక్ష్మి గారికి తెలుగుదేశం పార్టీ దర్శి అసెంబ్లీ టికెట్ ఇచ్చినప్పటికీ కూడా కూటమి గాలిలో కూడా ఆవిడ ఓడిపోయినటువంటి పరిస్థితి. అక్కడ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు గెలిచిన పరిస్థితి. మరి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి సంబంధించి పొలిటికల్ కెరీర్ ఒకసారి చూస్తే వారు ఈ దర్శి నియోజకవర్గానికి స్థానికేతరులని చెప్పుకోవాలి, నాన్ లోకల్ అని చెప్పుకోవాలి. ఈ నియోజకవర్గంలో ఎక్కువ మంది నాన్ లోకల్సే గెలుస్తూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈ మధ్య కాలంలో, ఒక 20-30 సంవత్సరాల నుంచి కనుక అబ్జర్వ్ చేస్తే. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో 2009లో మొట్టమొదటిసారి మరి బూచేపల్లి సుబ్బారెడ్డి గారు, అంటే ఇప్పుడు ఈ దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి నాన్నగారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా 2009లో దర్శి నుంచి గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు. 2009లో మొట్టమొదటిసారి ఈయన యంగ్స్టర్ అనమాట. అప్పుడు మహా అయితే ఈయనకు ఒక 27-28 సంవత్సరాలు కూడా ఉండే పరిస్థితి లేదు. చాలా యంగ్స్టర్. దర్శి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు 2009లో. ఆ తర్వాత 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేసి ఓటమి చెందారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దిశెట్టి వేణుగోపాల్ గారికి టికెట్ ఇచ్చింది. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. సో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు వైఎస్ఆర్సీపీ నుంచి. సో అప్పుడు ఆ ఎన్నికల్లో ఈయనకు వైసీపీ టికెట్ ఇవ్వలేదు. 2024 ఎన్నికల్లో ఈయనకు వైసీపీ టికెట్ ఇచ్చింది. కూటమి గాలిలో కూడా ఈయన అక్కడ ఎమ్మెల్యేగా గెలిచాడు. సో కారణం అక్కడ అనేకమైనటువంటి స్థానిక సమస్యలోనే గొట్టిపాటి లక్ష్మి గారు చివరి నిమిషం వచ్చి అక్కడ పోటీ చేయడం అనేది అది అతిపెద్ద మైనస్గా మారింది. ఎందుకంటే ఆవిడకి ఆ నియోజకవర్గంతో ఎలాంటి సంబంధం లేదు. ఆవిడ ఒక డాక్టర్. సో నర్సరాపేటకు చెందినటువంటి మరి ఒక డాక్టర్ గారిని వివాహం చేసుకొని మరి ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి వారు సడన్గా మరి రాజకీయాల్లోకి వచ్చి ఆవిడ ఎమ్మెల్యేగా పోటీ చేయడం, ఆవిడకి అనుభవం లేకపోవటం, అదేవిధంగా మరి ఆ కుటుంబం రాజకీయంగా వారి తండ్రి గారు వారి తాతగారు రాజకీయంగా యాక్టివ్గా ఉన్నప్పటికీ కూడా మరి ఆవిడకి రాజకీయ అవగాహన లేకపోవడం అనేది ఆవిడ ఓటమికి కారణమైంది. అయితే ఇప్పుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన ఎక్కడా కూడా కూటమి పార్టీ మీద పెద్దగా వ్యతిరేకతతో మాట్లాడుతున్న పరిస్థితులే లేవు. అదే ఉమ్మడి ప్రకాశం జిల్లాకి సంబంధించి అదే ఒంగోలు పార్లమెంటు కింద ఉన్నటువంటి మరి ఎర్రగొండపాలెం అని ఇంకో నియోజకవర్గం ఉంది. ఆ నియోజకవర్గానికి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు వైసీపీ నుంచి తాటిపర్తి చంద్రశేఖర్ గారు. వైఎస్ఆర్సీపీ 2024 గెలిచిన 11 స్థానాల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే 2 స్థానాలు కైవసం చేసుకుంది, అందులో ఒంగోలు పార్లమెంటు కింద. సో మరి తాటిపర్తి చంద్రశేఖర్ గారు పొద్దున్న లేస్తే కూటమి ప్రభుత్వం మీద ప్రెస్ మీట్లు పెడతాడు, ఇష్టానుసారంగా ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటాడు. మరి ఆ స్థాయిలో ఆయన కనీసం ఎప్పుడూ కూడా కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఒక్క మాట కూడా మాట్లాడిన పరిస్థితి లేదు ఇప్పటి వరకు కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు. ఎందుకని అంటే ఏం లోపాయకార ఒప్పందం ఉంది వారి మధ్య? ఇంకొక అంశం కనుక చూస్తే మరి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి పొదిలిలో మరి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన జరిగింది. అది అందరికీ గుర్తుంది. ఇటీవల కాలంలోనే ఒక మహా అయితే ఒక 4 రోజులు అవుతుంది. మరి ఆ పొదిలి పర్యటనలో పొగాకు రైతులను ఆయన పరామర్శించడానికి వచ్చాడు. అక్కడ తొక్కిసలాట జరిగింది. అక్కడ పోలీసుల మీద వైసీపీ కార్యకర్తల రాళ్ళు రువ్వినటువంటి వీడియోలు సోషల్ మీడియా వేదికగా అందరూ చూశారు.
అదేవిధంగా మహిళల మీద కూడా అక్కడ కొంతమంది దాడులు చేసిన పరిస్థితి ఉంది, మహిళలను ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారి పొదిలి పర్యటన ఒక రణరంగంగా మారింది. అనేక కేసులు బుక్ అయ్యాయి. మరి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఆయన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆయన మీద కూడా కేసు బుక్ అయినట్టుంది. ఆయన పోలీసులు 41 నోటీసులు ఇచ్చారు. ఇంతవటికి ఆయన విచారణకు పిలిచి విచారించిన దాఖలాలే లేవు. అసలు ఆ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూటమి కార్యకర్తలు అనుకున్నారు ఈయన వైసీపీ ఎమ్మెల్యేనా లేకపోతే మన కూటమి ఎమ్మెల్యేనా అన్న రీతిలో ఉందంట పరిస్థితి. ఇంతవరకు 41 నోటీసులు ఇచ్చారు కానీ ఏ పోలీస్ అధికారి ఆయన పిలిచి విచారించే ధైర్యం చేయలేకపోయాడు. కారణం మరి ఆయనకి ఇదే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలతోటి మంచి అనుబంధం ఉందంట. ఇంకొక ఎపిసోడ్ చూస్తే చీమకుర్తి గ్రానైట్స్ అంటే అందరికీ తెలిసిందే. సో చాలా గ్రానైట్స్ ఇష్టానుసారంగా మరి సరైనటువంటి పర్మిషన్లు సరైనటువంటి ఏది లేకుండా కూడా మరి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఇష్టానుసారంగా గ్రానైట్ వ్యాపారాలు చాలామంది చేసుకుంటున్నారు. అందులో ఈయన కూడా గ్రానైట్ వ్యాపారాలు ఉన్నాయి. ఈయనకు చెందినటువంటి ఒక గ్రానైట్ క్వారీలో ఇటీవల కాలంలో ఒక 15 రోజుల క్రితం గ్రానైట్ క్వారీలో 2 కూలీలు మరణిస్తే కనీసం 2 చనిపోయారు ఎమ్మెల్యే గారు, వైసీపీ ఎమ్మెల్యే గారి క్వారీలో అని చెప్పేసి మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లేడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో. అంటే ఏం జరుగుతుంది? మరి పొద్దున్న లేస్తే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతని టార్గెట్ చేసేవాళ్ళు మరి ఒక ఎమ్మెల్యే గారి క్వారీలో, వైసీపీ ఎమ్మెల్యే గారి క్వారీలో 2 చనిపోతే కార్మికులు కనీసం వారి కుటుంబాలని పరామర్శించి వారికి నష్టపరిహారం ఎమ్మెల్యే గారు అందజేయాలి, ఈయన ఇష్టానుసారంగా గ్రానైట్ వ్యాపారం చేస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడినటువంటి టీడీపీ ఎమ్మెల్యే లేడు ప్రకాశం జిల్లాలో. అంటే ఏం ఇండికేషన్ ఇస్తున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? పైన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నారు మీరు కఠినంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, ముందు మన పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి, సామాన్య ప్రజానికానికి ఇబ్బంది అయితే మీరు మాట్లాడాలి. కొంతమంది ఎమ్మెల్యేలు గ్రౌండ్లో వైసీపీ నాయకులతోటి కుమ్ముక్కవుతున్నారంట. సో వాళ్ళ అవినీతి అరాచకాలని దాచిపెట్టేందుకు వారి దగ్గర దండుకుంటున్నారంటని ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు 2-3 సందర్భాల్లో మాట్లాడారు. అయినప్పటికీ కూడా ఎవ్వరూ ఖాతరు చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఎమ్మెల్యేలు మనం గెలిచాము, ఖర్చు పెట్టి గెలిచాము, మనం 10 రూపాయలు ఖర్చు పెట్టాం, 10కి 100 రూపాయలు మనం సంపాదించుకోవాలనే కాన్సెప్ట్లోనే ఉన్నారు. కానీ ప్రజా సంక్షేమాన్ని ఎవరు ఆలోచించేవాళ్ళు లేరు. అసలు ముఖ్యమంత్రి గారు మాటకు విలువే లేకుండా పోయింది, పట్టించుకునేవారు లేరు. మరి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి క్వారీలో మరి మనుషులు చనిపోతే కనీసం ఏమైంది అని ప్రెస్ మీట్ పెట్టిన ఎమ్మెల్యేలు లేరు. ఇంకా చెప్పాలంటే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఇదే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి చాలామంది పెద్ద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతోటి నాయకులతోటి మంచి పరిచయాలు ఉన్నాయంట. అదేవిధంగా గతంలో కనుక చూస్తే ఈయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి గొట్టిపాటి రవికుమార్ గారు, ఆయన ప్రస్తుతం విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు, మరి ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, మరి కూటమి ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు. గతంలో ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేనే, ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యేనే. 2009లో ఇద్దరు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా మరి వారిద్దరి మధ్య ఒక అనుబంధం ఉండి ఉంటుంది, దానికి తప్పేం లేదు. సో కాబట్టి ఆయన మరి పట్టించుకోనే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆయన జిల్లా మంత్రి, ఉమ్మడి జిల్లా మంత్రి కాబట్టి ఆయన కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఈ ఎమ్మెల్యే గారు క్వారీలో మనుషులు చనిపోతే ఎందుకు చనిపోయారని చెప్పేసి. అదేవిధంగా బిఎన్ విజయ్ కుమార్ గారు సంతనూతలపాడు నియోజకవర్గం చీమకుర్తి అంటే మరి ఆయన కూడా పెద్దగా ఈయన మీద ఫైటింగ్ చేసి మరి ఈయన క్వారీల్లో జరిగేటువంటి అవకతవకలు అక్రమాల గురించి ఎవరు మాట్లాడట్లేదు ఎమ్మెల్యేలు. ఇక ఒంగోలులో చూస్తే దామచర్ల జనార్దన్ గారు, ఆయన పవర్ఫుల్ లీడర్, 2వ ఎమ్మెల్యే. ఆయన కొత్తగా జనసేనలోకి వచ్చిన బాలినేని గారిని తిట్టడానికి సరిపోతుంది ఆయన టైం అంతా కూడా. మరి వైసీపీ ఎమ్మెల్యేలు వారి యొక్క పనితీరు, వారు చేసేటువంటి దౌర్జన్యాలు, వారు అక్రమంగా చేసేటువంటి వ్యాపారాల మీద పాపం ఆయనకు తెలిసినా కానీ మరి దృష్టి పెట్టట్లేదంటే ఎందుకను. సో కాబట్టి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వ్యవహారం అయితే చాలా అభ్యంతరకరంగా ఉంది కూటమి పార్టీ కార్యకర్తలకి. కూటమి పార్టీ కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు. 2 ఎమ్మెల్యేలు ఉన్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో. ఒక ఎమ్మెల్యే అరగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే మరి ఇష్టానుసారంగా కూటమి ప్రభుత్వాన్ని ఆయన టార్గెట్ చేస్తూ ఉన్నాడు. మీడియాలో కూర్చొని లేకపోతే డిస్కషన్స్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి మరి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అంశాలు ఈ లేవనెత్తట్లేదు. కూటమి ప్రభుత్వం యొక్క లోపాలు ఏదైనా ఉంటే వాటి మీద ఈయన అసలు ప్రశ్నించట్లేదు. అంటే ఈయన ప్రశ్నించట్లేదు కాబట్టి ఈయన ఎవరు టార్గెట్ చేయట్లేదు. ఈయన సంబంధించి ఏమైనా తప్పులు ఉన్నా కప్పిపుస్తున్నారు అనమాట టీడీపీ ఎమ్మెల్యేల జిల్లాలో. సో చాలా అంటే ఈ వ్యవహార శైలి కూటమి కార్యకర్తలకు చాలా అభ్యంతరకరంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మండల స్థాయి చోటా మోటా నాయకులకు సంబంధించిన వ్యాపారాలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చాలా ఆగిపోయాయి. ఇదేంటండి ఇది? మీరు ఎమ్మెల్యేల మీద కదా, తెలుగుదేశం ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు మీరు కదా ఒకరి మీద ఒకరు ఫైట్ చేసుకోవాల్సింది. ఒక మండల స్థాయి నాయకుడిది ఏదైనా వ్యాపారం ఉంటే అతని వ్యాపారాన్ని దెబ్బ కొట్టి ఆయన రోడ్డున పడేసిన దాకా మీరు తృప్తిగా ఉంటారు.
మీ 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 స్థాయి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వ్యాపారాలు మరి మీరు వారు ఏమి లబ్ధి పొందుతారో తెలియదు, కానీ మొత్తానికి వారికి సంబంధించినటువంటి అవకతవకలు ఇవి కూడా బయటికి రావు. ఇప్పటి వరకు చీమకుర్తి గ్రానైట్ వ్యవహారం కానీ, అక్కడ జరుగుతున్న అవకతవకలు కానీ, అదేవిధంగా ఈయన గారికి ఎమ్మెల్యే గారికి సంబంధించి మరి ఈయనకు 41A నోటీసులు మరి అధికారులు ఇచ్చిన తర్వాత, పోలీసు అధికారులు ఇచ్చిన తర్వాత కనీసం ఈయన విచారణకి పిలిచి ఏం విచారించాడో కూడా అధికారులు ఆలోచన కూడా అసలు చేయట్లేదు. అసలు ఆ కేసు ఏమైందో కూడా ఇప్పటివరకు తెలియదు. ఎందుకంటే రాళ్ళు రువ్వారు పోలీసు అధికారుల మీద. అక్కడ పొదిలిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు పోలీసుల మీద రాళ్ళు రువ్విన వీడియోలు అందరూ చూశారు. చర్యలు లేవు. ఇలా రాళ్ళు వేస్తారు, రేపొద్దున ఇంకేదైనా వేస్తారండి చర్యలు తీసుకోకపోతే. మరి ఈయన జిల్లా అధ్యక్షుడు కదా, ఈయనకు బాధ్యత లేదా? సో కాబట్టి ఈ వ్యవహారాలన్నీ కూడా చాలా స్పష్టంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సో ఈ విధమైనటువంటి దాగుడు మూతల రాజకీయాలను ప్రజలైతే సహించే పరిస్థితి ఉండదు. అక్కడ స్థానికంగా చాలా నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారు కూటమి ప్రభుత్వం మీద. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక జిల్లా అధ్యక్షుడు, వైసీపీకి చెందిన జిల్లా అధ్యక్షుడు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకుంటున్నాడు, స్వేచ్ఛగా ఆయన ఇష్టానుసారంగా ఏదైనా చేసుకుంటున్నాడు. మరి ఆయన నాయకత్వంలో పొదిల్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పోలీసుల మీద రాళ్ళు రువినా కనీసం ఈయన ఎవరో పిలిచి స్టేషన్కి పిలిచి విచారించిన పరిస్థితి లేదు. విచారించినా అసలు ఏం విచారించారు, ఆ కేసు ఏమైంది ఇప్పటివరకు ఏం తేలే పరిస్థితి లేదు. చీమకుర్తికి సంబంధించిన గ్రానైట్లో మనుషులు చచ్చిపోతే కనీసం అది ఎందుకు ఏం జరిగిందని కూడా అక్కడ ఎమ్మెల్యేలు ఎవరో కూడా అసలు ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. అదే కనుక జనసేన సంబంధించిన నాయకుల క్వారీలో మనుషులు కనుక చచ్చిపోతే ఈ పాటికి టీడీపీ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళని జనసేన ఆఫీస్ని సస్పెండ్ చేయించేంత వరకు నిద్రపోయేవాళ్ళు కాదు. మరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యాపారాలు అవకతవకలు జరుగుతున్నా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం నిమ్మకి నీరెత్తినట్టు కూర్చున్న వ్యవహారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రజలందరూ కూడా దీని మీద తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు కూటమి కార్యకర్తలు. సో కాబట్టి మరి ఈ ఎమ్మెల్యే గారి యొక్క వ్యవహార శైలి కనుక చూస్తే బహుశా మరి ఆయన ఏమన్నా జంపు చేసేటువంటి ఆలోచనలు ఉన్నారేమో అనేటువంటి ఇంకొక చర్చ కూడా దర్శి నియోజకవర్గంలో జరుగుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారికి చాలా స్వేచ్ఛ ఉంది, ఈయనకి ఎలాంటి ఇబ్బందులు లేవు, ఈయన అందరితోటి లాలుచి ఉంది, చక్కగా అందరితోటి మంచి ఫ్రెండ్షిప్ ఉంది, తప్పులేదు. కానీ ఆయన సంబంధించిన వ్యాపారాలకు సంబంధించి మనుషులు చచ్చిపోతే మాట్లాడాలి కదా. సరే వాళ్ళందరికీ వాళ్ళు చచ్చిపోయారా, లేకపోతే అక్కడ ఏదైనా అవకతవకలు జరిగి చచ్చిపోయారు, ఏదైతేనేమి గ్రానైట్ క్వారీలో మనుషులు చనిపోతే ఎమ్మెల్యేలు మాట్లాడకపోతే ఏంటంటే ఇంకా అంతకుమించి దుర్మార్గం ఏముంటుంది. అదే జనసేన నాయకులు క్వారీలు చనిపోతే టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడతారా ప్రెస్ మీట్లు పెట్టి అని ప్రజలు అనుకుంటున్నారు అక్కడ. సో కాబట్టి అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరినొకరు వ్యక్తిగతంగా ఒకరినొకరు నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే గత అధినేతలను ఉద్దేశించి అధినేతలను దృష్టిలో పెట్టుకొని పార్టీలను దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని నమ్ముకొని ఓట్లేసిన ప్రజల యొక్క అభిప్రాయాల్ని దృష్టిలో పెట్టుకొని మీరు వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. బహుశా మరి ఇప్పుడు ఈ ఎపిసోడ్ అంతా కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ ఎమ్మెల్యే గారు ఒకవేళ కూటమి పార్టీలైనటువంటి తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ చేరతారా, మరి చేరే అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే నేను ఎలక్షన్ సంవత్సరం ముందు వస్తానని నేను చెప్పుకున్నారా, చెప్పుకోబట్టి ఈయనకేమి ఇబ్బంది లేకుండా ఈయనకు సంబంధించిన వ్యవహారాలన్నీ సాఫీగా జరిగిపోతున్నాయా అనేటువంటి చర్చలు ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా జరుగుతూ ఉన్న పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వంలో ఈ వైసీపీ ఎమ్మెల్యే గారికి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న కొంతమంది ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు అయితే పుష్కలంగా లభిస్తున్నట్లయితే అందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు.